టీమిండియా ఇంగ్లాండ్ లో అంత దారుణంగా డిబాకిల్ అంటారే అలాగా కూలినట్టుగా ఎందుకు ఓడింది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ T20లో 17th ఓవర్ అనుకుంటా, హర్షదీప్ సింగ్ బౌల్ చేస్తా ఉంటే పాపం ఆయన ఫేస్ చూసి జాలనిపించింది. ఆయనేమో పేస్ బౌలర్, ఇండియన్ అటాక్ ని లీడ్ చేస్తున్నారు అని చెప్తారు. అదేమో 17th ఓవర్ స్లాగ్ ఓవర్, కానీ ఆయన మాత్రం చూడండి ఇలా బ్యాటర్ ముందుండే ఆ లైన్ ని టచ్ చేసి బతికి బయటపడాలి అని డిఫెన్సివ్ టాక్టిక్స్ తో బౌల్ చేశాడు కదా. అంటే ఆయన బ్యాటర్ ని ఇబ్బంది పెట్టలేడు, బౌన్సర్ వేయలేడు, యార్కర్ వేయలేడు అనమాట. వికెట్ టు వికెట్ అనేది అసలు ఆలోచనే చేయడు అనమాట. నా బాల్ దొరకకుండా ఉంటే బాగుండు, అది వైడ్ కాకుండా ఉంటే బాగుండు అని ప్రయోగం చేయడానికి హర్షదీప్ సింగ్ పరిమితం అయిపోయాడు. అంటే ఎంత డిఫెన్సివ్ గా ఉంది, ఎంత మీడియోకర్ బౌలింగ్ అటాక్ ఉంది ఇండియాది అని చెప్పడానికి అది తిరుగులేని ఎగ్జాంపుల్. అవునా కదా? పైగా హర్షదీప్ సింగ్ స్లాగ్ ఓవర్స్ ఎప్పుడేసినా గానీ చిన్నప్పుడు ఎప్పుడో సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఆ రైలు పెట్టి లెక్క పెట్టిన జ్ఞాపకం అలా అనిపిస్తుంది. ఎన్ని బాల్స్ వేస్తాడు ఈ ఓవర్ లో కంప్లీట్ చేయడానికి అనుకోని సిచ్యువేషన్ ఏమైనా ఉందా? టీమిండియా ఎందుకు ఇలా తయారైంది?